హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన అచ్చక్కల కోకన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. చివర్లో మంచి ట్విస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు వచ్చేసి చాప్లా. ఇతనే వీళ్ళ ఊర్లో ఒక హెడ్ లాంటివాడు అనమాట. అతను ఏం చెప్తే ఊర్లో ఉన్న వాళ్ళందరూ అదే వింటారు. ఇతను ఒక పొలిటీషియన్ కూడా కావడంతో మొత్తం చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. ఇప్పుడు ఇతను మందు తాగుతూ చిల్ అవుతూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ ఇంట్లో ఒక పని మనిషి కూడా ఉంటుంది. తన పేరు పద్మిని. వచ్చి వీళ్ళకి మందు సర్వ్ చేసేది. ఆ తర్వాత వీళ్ళందరూ చిల్ అవుతున్న సమయంలోనే వీళ్ళకి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది, బ్లాస్ట్ అయ్యేలాగా. దాంతో చాప్లా వచ్చేసి ఏంటి ఆ శబ్దం, వెళ్ళి చూద్దామని గన్ తీసుకుని ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చింటారని మొత్తం ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ లో వెళ్లి వెతుకుతూ ఉన్నారు. నైట్ టైం కావడంతో నిప్పు కట్టెలతో వెతుకుతుంటే సడన్ గా చాప్లాకి ఒక భయంకరమైన రూపం కనిపిస్తుంది. అది చూడంగానే చాప్లా కింద పడిపోతాడు. హర్రే ఏంటిది మన కంటికి కనిపిస్తుందని ఇంకొంచెం ముందుకెళ్తే ఎవరో ఒక తెలియని ఒక వ్యక్తి చాప్ల నుంచి పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఊర్లోకి ఒక అన్నోన్ పర్సన్ ఎంటర్ అవుతాడు. ఇతని పేరు వాసుదేవన్. ఇతనే మన మూవీలో హీరో అనమాట. అతను ఊరిలోకి ఎంటర్ అవగానే బయట ఒక టీ కొట్టు కనిపించడంతో అన్న ఒక టీ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టీ కోసం. దాంతో టీ ఇచ్చే అతను సరిగ్గా కేర్ చేయడం అనమాట. అతనికి అన్నోన్ పర్సన్ కాబట్టి ఇంతకు ముందు ఈ ఊర్లో నేను ఎక్కడో చూడలేదు, ఎవరు బాబు నువ్వు, అయినా మా ఊర్లో కొత్త వాళ్ళకి నో ఎంట్రీ అని తెలుసు కదా బాబు అని చెప్తుంటే సడన్ గా నేను పోలీస్ ఆఫీసర్ ని, ఈ ఊర్లోకి కొత్తగా వచ్చాను అని చెప్తాడు. దీంతో అంటే అది మీరు పోలీస్ ఆఫీసరా, తెలియక నోటికి వచ్చిన మాటలన్నీ అనేశాను, క్షమించండి సార్ అని చెప్పి తనని కేరింగ్ గా చూసి తనకి టీ ఇస్తాడు. ఆ తర్వాత వాసుదేవన్ తను జాయిన్ అవ్వాల్సిన స్టేషన్కి వెళ్తాడు. స్టేషన్ లో పై అధికారి వచ్చేసి వాసుదేవన్ని చాలా చీప్ గా చూస్తాడు అనమాట. సరిగ్గా గమనించడు. ఏంటయ్యా ఇప్పుడే కదా నువ్వు కొత్తగా వచ్చింది, వెళ్ళి అక్కడ కూర్చో, నేను రమ్మన్నప్పుడు రావాలి అని చెప్పి తన ఫైల్ చూపించమంటాడు. ఆ తర్వాత అక్కడికి కొంతమంది పొలిటీషియన్స్ వస్తారు. వాళ్ళు రాగానే వాసుదేవన్ లేచి నిలబడకపోవడంతో ఏంటయ్యా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా, అసలే వాళ్ళు పొలిటీషియన్స్, వాళ్ళు తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలరు, వెళ్ళి సెల్యూట్ కొట్టి క్షమాపణ చెప్పు అని అంటాడు. ఆ తర్వాత ఇంకొద్దిసేపటికి ఇంకొక పర్సన్ వస్తాడు. అతనికి లేచి నిలబడి సెల్యూట్ కొడితే స్టేషన్ లో ఉండే ఇంకో పీటర్ అనే కానిస్టేబుల్ వచ్చేసి వాసుదేవన్ని పీటర్ చాలా కంఫర్టబుల్ గా ఉంచుతాడు స్టేషన్ లో. అందరూ అతని మీద కేరింగ్ చూపకపోయినా పీటర్ మాత్రం తన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని, తనలో ఉన్న భయాన్ని అర్థం చేసుకొని తనని ఎవరు పడితే వాళ్ళకి నువ్వు సెల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ అవినీతి పరులు అని చెప్తాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు రోజు రాత్రి చాప్లాని గుర్తు తెలియని ఒక వ్యక్తి చంపేసి ఉంటాడు కదా, ఆ కేసుని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి వాసుదేవన్ కి పీటర్ కి అప్పగిస్తారు. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి, కేసుకి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయేమని. ఇంకా పీటర్ అలాగే వాసుదేవన్ వీళ్ళిద్దరూ ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. వీళ్ళిద్దరూ వెళ్తున్న సమయంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పరిచయాలు పెంచుకొని మాట్లాడుకుంటూ వెళ్తారు. వీళ్ళిద్దరి మధ్య బాండ్ కూడా పెరుగుతుంది. యాక్చువల్లీ వాసుదేవన్ వచ్చేసి భయస్తుడు. తనకి రక్తపు మరకలు ఎక్కడ కనిపించినా భయపడుతూ ఉంటాడు. హాస్పిటల్లో చనిపోయిన చాప్లా పోస్ట్ మార్టం డీటెయిల్స్ కనుక్కోవాలని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక పేషెంట్ కి రక్తం వస్తూ ఉండడంతో వాసుదేవన్ దాన్ని చూసి భయపడుతూ ఉంటాడు. ఇది గమనించిన పీటర్ ఏంటయ్యా ఒక పోలీస్ ఆఫీసర్ అయింది ఇలా భయపడుతుంటే ఈ ఫీల్డ్ లో నువ్వు ఎలా సస్టైన్ అవ్వగలుగుతావు అని అంటాడు. దాంతో వాసుదేవన్ నాకు చిన్నప్పటి నుంచే బ్లడ్ అన్నా వైలెన్స్ అన్నా భయం సార్ అని అంటాడు. ఆల్సో హాస్పిటల్లో ఉన్న నర్స్ కూడా ఇది గమనించి ఏంటి సార్ పోలీస్ ఆఫీసర్ అయింది ఇలాంటి బ్లడ్ మార్కులకు భయపడుతున్నారా అంటే అదేం లేదు అని కొంచెం తనలో ఉన్న భయాన్ని తెలియనట్టుగా కవర్ చేసి చాప్లా చనిపోవడానికంటే ముందు తన ఫ్రెండ్ తో కలిసి మందు తాగుతూ ఉంటాడు కదా సిట్టింగ్ వేసి, వాళ్ళందరినీ అక్కడికి పిలిపించి చివరికి పని మనిషి పద్మినితో సహా బేసిక్ ఎంక్వైరీ చేస్తారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని. ఇంకా వాళ్ళు కూడా మేమందరం కలిసి మందు తాగుతూ ఒక ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం, సడన్ గా సౌండ్ రావడంతో లోపలికి వెళ్ళి మేము వెతుకుతూ ఉంటే చాప్లాన్ ఎవరో పొడిచి చంపేశారు అని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆ ఏరియాలో ఉన్న కొంతమంది దొంగలను పట్టుకోవాలని చెప్పి ఒక మిషన్ ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకుంటూ ఉంటే వాసుదేవన్ వచ్చేసి కొంతమంది అడవి జంతువులను పట్టుకోవడానికి మిషన్స్ వాడతారు కదా, దాంట్లో కాలు పెట్టి ఇరుక్కుపోతాడు. కాలు మొత్తం బ్లడ్ అయిపోతుంది. తను గట్టిగా అరవడంతో ఆఫీసర్స్ అందరూ వచ్చి వాసుదేవన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ తర్వాత ఎలాగైనా ఎంత వీలైతే అంత తొందరగా చాప్లాన్ చంపిన వాళ్ళని కనిపెట్టాలని పై అధికారుల నుంచి ఆర్డర్స్ రావడంతో పీటర్ వాసుదేవన్ వీళ్ళందరూ కలిసి పొన్నారిని పద్మినిని మిగతా ఆ రోజు ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నారో అందరినీ స్టేషన్ పిలిపించి బాగా కొడతారు. నిజం చెప్పండి మీరందరూ నాటకాలు ఆడుతున్నారు, మీరే ఏదో చేశారని. దాంతో పని మంచి పద్మిని ఏం చెప్తుందంటే సార్ నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది, చిప్పన్ అనే ఒక వ్యక్తి ఆ రోజు అతను కూడా తనని కలవడానికి వచ్చాడు, చిప్పన్ కి చాప్లాకి పడదు సార్
సార్ అని చెప్తుంది. చిప్పన్ మీద నాకు అనుమానం ఉంది అని తను చెప్పడంతో ఇంకా వాసుదేవన్, పీటర్ వీళ్ళందరూ కలిసి చిప్పన్ కలవడానికి వెళ్తారు. అతన్ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇంకో పక్క ఇదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఇద్దరు కిరాణా కొట్లో వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకుంటూ ఉంటే షాప్ లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, చాప్లా చనిపోయి మంచిదైంది, ఆ చాప్లా మన మందం అనుకున్నట్టు మంచోడు కాదు, వాడు పెద్ద దుర్మార్గుడు. ఇంకా చెప్పాలంటే వాడొక మేనేజర్, వాళ్ళ ఇంట్లో పనిచేసే పద్మినితో కూడా చాలా నీచంగా ప్రవర్తించేవాడు, అలాంటి వాడు చనిపోవడంలో తప్పు లేదు, ఎవరో చంపినోడు మంచోడు అయింటాడు అని మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా వింటున్న వీళ్ళిద్దరూ వాళ్ళందరినీ సుత్తితో కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఎవరంటే చాప్లా కొడుకులు. వీళ్ళిద్దరూ మా నాన్నని ఎవరైతే చంపారో వాళ్ళని మేమే చంపాలి అని కంకణం కట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాసుదేవన్ పీటర్ తో అసలు ఈ ఊరు మంచిదే కదా, చాప్లా చనిపోవడానికి రీజన్ ఏంటి, అతన్ని చంపడానికి ఎవరు ధైర్యం చేసి ముందుకు వచ్చింటారు, చంపడానికి మోటివ్ ఏంటి అని డిస్కస్ చేస్తూ ఉంటే ఈ ఊర్లో కొలియాన్ అనే ఒక అడవి జంతువులాగా క్రూరమైన వాడు ఒకడు ఉన్నాడు, అతనంటే ఈ ఊరు వాళ్ళు భయపడతారు అని చెప్తాడు. అంతకు మించి ఈ ఊర్లో పెద్దగా రౌడీలు గానీ పెద్దగా వైలెన్స్ లేదు అని చెప్తాడు. అది వినంగానే వాసుదేవన్కి చాలా భయం వేస్తుంది. యాక్చువల్ గా వాసుదేవన్ చిన్నప్పుడే భయంగా పెరిగింటాడు. వాసుదేవన్ వాళ్ళమ్మ అందరికంటే నువ్వు మంచిగా ఉంటే నిన్ను అడవి లోపల ఉండే అడవి రాక్షసుడు వచ్చి నిన్ను తీసుకెళ్ళడు, ఒకవేళ నువ్వు చెడ్డ పనులు చేస్తే నాతో మంచిగా ఉండకపోతే అతను వచ్చి నిన్ను తీసుకెళ్లిపోతాడు, నిన్ను కొరుక్కు తినేస్తాడు అని భయపెట్టడంతో సబ్ కాన్షియస్ గా వాసుదేవన్ కి చిన్నప్పటి నుంచి చాలా భయం వేస్తుంది అడవి రాక్షసుడు అంటే. ఇప్పుడు పీటర్ వాసుదేవన్ దగ్గర కొలియాన్ అనే ఒక అడవి రాక్షసుడు గురించి చెప్తే సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది తనకి. అతని మీద తన కళలో కూడా అదే కనిపిస్తుంది, తను భయపడ్డం, ఎవరో వచ్చి తనని తీసుకెళ్లిపోతున్నట్టు, తన అమ్మ తనని ఓదార్స్తున్నట్టు ఇలాగా. ఇంకో పక్క చాప్లా కొడుకులు ఇద్దరు చాప్లా చనిపోయిన ప్లేస్ కి వెళ్ళి ఏదైనా ఎవిడెన్సెస్ దొరుకుతుందా చంపిన వాడిది అని చూస్తుంటే ఒక మ్యాచ్ బాక్స్ కనిపిస్తుంది. తను చూడంగానే ఇది ఖచ్చితంగా కిల్లర్ దా ఉంటుంది, ఎందుకంటే మా నాన్నకి స్మోకింగ్ చేసే అలవాటు లేదు కదా అని అనుకుంటారు. ఇంకో పక్క పీటర్ అన్నలకే వాసుదేవన్ ఇంటి పని మంచి పద్మిని చిప్పన్ మీద డౌట్ ఉంది అని చెప్పింటుంది కదా, ఇప్పుడు వీళ్ళిద్దరూ అతన్ని కలవడానికి వెళ్తుంటే అతని కంటే ముందు చాప్లా కొడుకులే అక్కడికి వెళ్ళి తనని చంపేద్దామని వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చిప్పన్ కి ఒక హోటల్ ఉండడంతో ఆ హోటల్ మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత అక్కడ చిప్పన్ కనిపించకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పీటర్ అన్నలకే వాసుదేవన్ ఫైనల్లీ చిప్పన్ ని కనిపెట్టి అతన్ని ఎంక్వైరీ చేస్తే, సార్ నాకు చాప్లాకి ఏంటి సంబంధం సార్, నేను అతన్ని ఎందుకు చంపాలనుకుంటాను, ఏదో జస్ట్ ఆ రోజు ల్యాండ్ ఇష్యూ వల్ల మేము డిస్కస్ చేస్తున్నాం అంతే, అంతకు మించి నాకు అతన్ని చంపేంత కక్ష గానీ కోపం గానీ నాకెందుకు ఉంటుంది అని చెప్తారు. చిప్పన్ చెప్పేది మొత్తం నిజమని నమ్మి పీటర్ అన్నలకే వాసుదేవన్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ చాప్లా కొడుకులు మాత్రం చిప్పన్ ని తీసుకెళ్లి ఒక చెట్టు కట్టేసి బాగా కొడతారు, చెప్పరా మా నాన్నని నువ్వే కదా చంపేసిందని. బట్ అతను చంపలేదు కదా, వాళ్ళు ఎంత కొట్టినా చెప్పకపోవడంతో అది కూడా భయపడుతూ ఉండడంతో ఇలాంటి ఒక అతను మా నాన్నని చంపాడంటే మేము నమ్మమని అతన్ని వదిలేస్తారు. ఆ తర్వాత ఆ రోజు చాప్లాతో కలిసి ఉన్న పొన్నారి అండ్ అలాగే మావీరి అనే ఇంకో ఇద్దరు ఇంట్లో కలిసి డిస్కస్ చేస్తున్నారు. ఈ విధంగా చాప్లాని చంపింది మనమే అని పోలీసులు అనుమానిస్తున్నారని. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ కేసులో వీళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అనవసరంగా నన్ను ఇరికించొద్దు అని మావిరి అంటే, పొన్నారి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, త్వరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను అని అంటాడు. ఇంకో పక్క చిప్పన్ కి పద్మిని మీద చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తన మీద అనుమానం ఉందని ఇంటి పని మనిషి పద్మిని చెప్పింటుంది కాబట్టి వెంటనే నేరుగా పద్మిని దగ్గరికి వెళ్ళి తనకు ఒక మాస్ వార్నింగ్ ఇవ్వాలని బయలుదేరుతాడు. ఇంటి బయట వచ్చి చిప్పన్ పద్మినిని భయపెడుతూ ఉంటే ఇంటి లోపల పద్మిని ఇంట్లో చాప్లా కొడుకులు ఇద్దరు ఉంటారు, ఎందుకంటే పద్మిని భయపెట్టడానికి అక్కడికి వచ్చింటారు తనకి తెలియకుండా. ఆ తర్వాత చిప్పన్ నువ్వు అనవసరంగా ఈ కేసులో నన్ను ఇరికించాలనుకున్నావు, యాక్చువల్ గా చాప్లాని చంపింది ఎవరో కాదు శంకర్ అనే ఒక పర్సన్, అతను ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిపోయాడు, నేనే ఈ తప్పు చేశానని ఒప్పుకున్నాడు అని చెప్తాడు. ఇది విన్న లోపల పద్మిని పక్కనున్న చాప్లా కొడుకులు ఇద్దరు, అంటే మా నాన్నని చంపింది వీళ్ళెవ్వరూ కాదా శంకర్ అనే ఒక వ్యక్తి, పోలీస్ స్టేషన్ లోనే ఎలాగోలాగా అతన్ని చంపేద్దామని బయలుదేరుతారు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఏరియా పోలీస్ స్టేషన్ లో చాప్లాని ఆ రోజు నైట్ చంపింది నేనే అని సరెండర్ అయిపోయిన శంకర్ వాసుదేవన్ కి పీటర్ కి వీళ్ళందరికీ చెప్పే రీజన్ అసలు కన్విన్సింగ్ గా అనిపించట్లేదు. మర్డర్ మోటివ్ కూడా మరీ చంపేంత మోటివ్ అయితే కాదు. దీంతో ఇతని మీద
అనుమానంగా ఉంది, అసలైన కిల్లర్ ఇతను కాదేమోనని కస్టడీలో ఉంచుతారు. సరిగ్గా అప్పుడే స్టేషన్ బయట చాప్లా కొడుకులు ఇద్దరు అక్కడికి వెళ్ళి పీటర్ని సార్ ఆ శంకర్ని మాకు అప్పగించండి, మేము అతన్ని చూసుకుంటాం అంటే అలాగా మీకు అప్పగిస్తాము, అతను నిజంగా కిల్లర్ అని తెలిస్తే మేమే చట్టబద్ధంగా ఏం చేయాలో అది చేస్తాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, ఎలక్షన్స్ కూడా దగ్గరలో రాబోతుంది కాబట్టి మీ చేతిలో ఇప్పుడు గన్ ఉండకూడదని తన దగ్గర నుంచి గన్ తీసుకుని పీటర్ వాళ్ళిద్దరిని ఇక మీదట స్టేషన్ వైపు కూడా తిరిగి చూడొద్దు అని లైట్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు. మీరు ఎంత చాప్లా కొడుకులు అయినప్పటికీ. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాప్లా కొడుకులు ఇద్దరు మర్డర్ చేసింది ఎవరో అని తెలియక ముందే ఊరు మొత్తం అలా తిరిగేవాళ్ళు, మా నాన్న చెప్పింది ఎవరు మేమే చంపేస్తామని. ఇప్పుడు కిల్లర్ ఎవరో తెలిసిన తర్వాత, అది కూడా పోలీసుల కస్టడీలో ఉన్నాడని తెలిసిన తర్వాత ఎలా వదిలిపెడతారండి? ఎలాగైనా స్టేషన్ లోకి తెలియకుండా దూరి అతన్ని చంపేయాలని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఆ తర్వాత పీటర్ శంకర్ దగ్గరికి లోపలికి ఎంటర్ అయ్యి బయట ఉన్న కానిస్టేబుల్ ని, ఏమయ్యా ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా, మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్పి శంకర్ అండ్ అలాగే పీటర్ వీళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆర్గ్యుమెంట్ వల్ల గొడవ అవుతుంది వీళ్ళిద్దరికి. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నైట్ టైంలో తనకి సెక్యూరిటీగా హీరోనే అక్కడ ఉంటాడు, ఐ మీన్ వాసుదేవన్ శంకర్ ని మీరు ఎందుకని ప్లాన్ చంపారు అంటే శంకర్ అసలు ఎందుకు తను స్టేషన్ లోపలికి వచ్చాడో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా శంకర్ అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే శంకర్ కి వచ్చేసి భయంకరంగా మందు తాగే అలవాటు ఉంటుంది, ఫ్రెండ్స్ తో కలిసి పేకాడుతూ ఉండేవాడు. రోజు పేకాడుతున్న కొద్దీ కంప్లీట్ గా అడిక్ట్ అయిపోయి ఉంటాడు. తన దగ్గర ఆడడానికి డబ్బులు లేకపోవడంతో చాప్లానే నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు నేను ఇస్తాను పేకాట ఆడడానికి, సో నువ్వేం చేయాలంటే నా పొలంలో వచ్చి వ్యవసాయానికి హెల్ప్ చేయాలి, పని చేయాలని చెప్పి తనకి డబ్బులు ఇస్తాడు. పేకాడుతూ ఉంటే శంకర్ కూతురు నాన్న అని తనని వెతుక్కుంటూ వస్తుంది. తన కూతురు అక్కడికి రావడంతో అలాంటి కండిషన్ లో తన కూతురు కనుక అలా చూస్తే ఖచ్చితంగా తిడుతుందని భావించి శంకర్ దాక్కుంటాడు. సడన్ గా తను ఎక్కడైతే ఎవరికీ తెలియకుండా తన కూతురు కనిపించకుండా దాక్కుంటాడో, తన కూతురు దాన్ని చూసిన తర్వాత నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాలి మందు తాగొద్దు పేకాడొద్దు అని చెప్పి, ఎన్నిసార్లు చెప్పినా మారు అని చెప్పి కోప్పడి ఇంటికి వెళ్ళిపోతుంది. దీంతో శంకర్ బాధపడి తన కూతుర్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి, ఇక మీదట నేను పేకాడను మందు తాగనని చెప్పాలని తను వెనకాలే వెళ్ళినప్పటికీ కనీసం వాళ్ళ నాన్న శంకర్ తో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. ఇంకా ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి అమ్మ ఇక మీదట నేను ఇలా వెళ్ళనులే అని చెప్పినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు పేకాడడానికి. రోజు లాగానే తన నాన్న కోసం తనని వెతుక్కుంటూ వెళ్ళిన శంకర్ కూతురు ఆ రోజు తిరిగి రాలేదు. ఇంటికి రాగానే శంకర్ ని తన భార్య మిమ్మల్ని వెతుక్కుంటూ వెళ్ళిన పాప ఇంకా తిరిగి రాలేదు అని చెప్పడంతో శంకర్ తన కూతుర్ని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే తన కూతురు తనకు కనిపించి తన దగ్గరికి వెళ్తుంటే ఒక భయంకరమైన జంతువు కనిపిస్తుంది. ఆ జంతువు కొల్యాన్ అనే ఒక వ్యక్తిదని, అడవి రాక్షసుడిదని, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అమ్మ అని శంకర్ అని అలాగే తన కూతురు వస్తూ ఉంటే సడన్ గా శంకర్ కింద పడిపోతాడు. ఆ జంతువు శంకర్ మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత తన్ని పైకి లేపి అక్కడ నుంచి వచ్చేస్తాడు. నుంచి శంకర్ అని అలాగే తన కూతురు బానే ఉన్నప్పటికీ శంకర్ ఈ పేకాటని మందు తాగడం ఇదంతా మర్చిపోలేకపోతాడు. రిపీట్ చేస్తూ ఉండడంతో మళ్ళీ యథావిధిగా తన నాన్నని వెతుకుంటూ అడవి లోపలికి వెళ్ళడంతో మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత తన కూతురును వెతుక్కుంటూ శంకర్ వెళ్తే తన కూతురు ఒక ప్లేస్ లో చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు ఇది ఒక ప్రకృతి విపత్తు అని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారు. పీటరే ఆ ఏరియా ఇన్ఛార్జ్ గా ఉంటాడు. శంకర్ మాత్రం తన కూతురికి అంత్యక్రియలు చేసేటప్పుడు బాడీలో భయంకరమైన స్కార్స్ ఉండడం గమనిస్తాడు. బాడీ మొత్తం గాయాలు ఉండడంతో ఇది ఎలా ఒక విపత్తు అవుతుంది, ఖచ్చితంగా ఎవరో నా కూతురు మీద అటాక్ చేసి చంపింటారు అని అనుకుంటాడు. యాక్చువల్ గా శంకర్ కూతుర్ని ఎవరు చంపారు అనేది ఇంకా మనకు తెలియదు, ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత పీటర్ వచ్చేసి ఒక లేడీ ఇంటికి వెళ్తాడు. ఆ లేడీ ఎవరో కాదు, చాప్లా ఇంట్లో పనిచేసే పని మనిషి పద్మినికి అండ్ అలాగే పీటర్ కి అఫైర్ ఉంటుంది. ఇప్పుడు రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పద్మినికి ఒక భర్త ఉంటాడనమాట. తన భర్తతో కలిసి హ్యాపీగానే ఉంటుంది. సడన్ గా ఒక రోజు చాప్లా పద్మిని వాళ్ళ భర్తని చంపేస్తుంటాడు. ఎందుకంటే పద్మిని మీద చాప్లాకి ఫీలింగ్స్ ఉంటుంది. తన భర్త ఉంటే తనకి అడ్డుగా ఉంటాడని తన భర్తని చంపేసిన తర్వాత చాప్లా పద్మినితో కలిసి ఉంటాడు. పద్మినికి ఇదంతా ఇష్టం లేకపోయినా వేరే దారి లేక చాప్లాతో కలిసి ఉంటుంది. ఆ తర్వాత పీటర్ తో కలిసి ఆ ఏరియాకి తను కొత్తగా పోలీస్ ఆఫీసర్ గా రావడంతో తనతో సంబంధం పెట్టుకుని చాప్లాని చంపేసి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు శంకర్ వాళ్ళ కూతురు అడవి మధ్యలో చనిపోయి కనపడింది అని చెప్పాను కదా, తన కూతురుని చంపింది ఎవరో కాదు పీటరే తనతో అసభ్యంగా ప్రవర్తించి తనని చంపేసింటాడు. ఇది తెలుసుకున్న శంకర్ పీటర్ మీద కోపంతో స్టేషన్ కి ఎంటర్ అయి ఉంటాడు. ఈ విధంగా చాప్లాని చంపింది నేనే అని సరెండర్ అయిపోయి స్టేషన్ లోనే పీటర్ ని చంపేద్దామని పీటర్ తెలివిగా ప్లాన్ చేసి చాప్లాని ఎలా చంపింటాడంటే, చాప్లా మీద అటాక్ చేసింది ఎవరంటే కొలియాన్ అనే ఒక అడవి రాక్షసుడు ఉంటాడు కదా, ఆ చాప్లాని చంపేటట్టుగా ప్లాన్ చేసి నీ మీద ఏ కేసు వచ్చినా నేను చూసుకుంటాను
అని చెప్పి తనని కన్విన్స్ చేసి చాప్లాని చంపేసి ఉంటాడు. ఇది జరిగింటుంది. ఇప్పుడు శంకర్ కూడా స్టేషన్ కి తనని చంపడానికే వచ్చాడు అని పీటర్ కి అర్థమయ్యి పీటర్ ఎలాగైనా శంకర్ ని చంపేద్దామని కొల్లియన్ని స్టేషన్ లో సరెండర్ అవ్వమని ఆ తర్వాత శంకర్ అతన్ని అటాక్ చేయమని చెప్పి తనని చంపించేద్దాం అని ప్లాన్ చేస్తాడు. ఇంకో పక్క పొన్నారి అండ్ అలాగే మావిరి వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మొత్తం సెట్ అయిపోతుంది, ఎంత వీలైతే అంత తొందరగా మనమిద్దరం మనకు రావాల్సిన మనీని మనం పంచుకుందాం అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పొన్నారి దగ్గరికి చాప్లా కొడుకులు ఇద్దరు వచ్చేసి స్టేషన్ లో ఉన్న శంకర్ మీకు తెలుసా అంటే శంకర మా దగ్గర ఉండే పర్సనే, ఇప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నారు అంటే అలాగా అయితే శంకర్ ని అనవసరంగా మీరు ఈ కేసులో ఇరికించలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే పొన్నారి భయపడి మావిరికి ఫోన్ చేసి ఈ విధంగా చాప్లా కొడుకులు ఇద్దరు మా ఇంటికి వచ్చి నన్ను భయపెట్టారు అని చెప్తాడు. బయటికి వెళ్తున్నట్టు నటించి మళ్ళీ లోపలికి వచ్చి పొన్నారిని షూట్ చేసి చంపేస్తారు చాప్లా కొడుకులు. మా నాన్నని మీరే కదా చంపేసిందని. ఇందుకే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు పొన్నారికి మావిరికి వీళ్ళిద్దరికి చాప్లాకి సంబంధం ఏంటి, తను చనిపోతే వీళ్ళకేంటి లాభం అని. ఒక ల్యాండ్ ప్రాపర్టీ మూలన చాప్లా చనిపోయాడు అని వీళ్ళు నిరూపిస్తే చాప్లాకి రావాల్సిన డబ్బులు కూడా వీళ్ళకే వస్తాయి, అందుకనే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పీటర్ తన ప్లాన్ ప్రకారం అడవి లోపలికి వెళ్ళి అడవి రాక్షసుడైన కొల్లియన్ దగ్గరికి వెళ్ళి నువ్వు సరెండర్ అయిపో, లోపలున్న శంకర్ని చంపే అంటే నేనంతా సరెండర్ అవును అని తనని బెదిరిస్తున్నాడు రివర్స్ లో పీటర్ ని. దాంతో పీటర్ తన టీం మొత్తాన్ని రౌండ్ అప్ చేయమని కొల్లియాన్ని చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఫైనలీ వాళ్ళ టీం అందరూ కలిసి కొల్లియాన్ని పట్టుకుంటారు, తను కూడా సరెండర్ అయిపోతాడు. ఇంకో పక్క మావిరి వచ్చేసి ఒక పొలిటీషియన్, తను ఈ విధంగా స్పీచ్ ఇస్తున్నాడు. చాప్లా ఎలాగో చనిపోయాడు కదా మన నాయకుడు, అతను ఏదేదైతే మంచి చేయాలనుకుంటాడో మొత్తం నేను చేస్తాను, ఈసారి అందరూ నాకే ఓట్లేయండి అని చెప్తాడు. అక్కడికి చాప్లా కొడుకులు ఇద్దరు వచ్చి అతని మీద అటాక్ చేసి చంపేస్తారు. సో మావిరి చనిపోతాడు, పొన్నారి చనిపోతాడు. పీటర్ మాత్రమే పీటర్ స్టేషన్ లో ఉన్న శంకర్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే చాప్లా కొడుకు అక్కడికి వచ్చి శంకర్ మీద అటాక్ చేస్తూ ఉంటే శంకర్ మీ నాన్నని చంపింది నేను కాదు, ఈ పీటరే ప్లాన్ చేసి మరి మీ నాన్నని చంపేశాడు అని చెప్తాడు. ఏంటి మా నాన్నని చంపింది పీటర్ అని పీటర్ మీద చాప్లా కొడుకులు అటాక్ చేస్తే బాంబుతో లోపల ఉన్న మన హీరో వాసుదేవన్ శంకర్ ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఈ అటాక్ లో శంకర్ చనిపోతాడు. వాసుదేవన్ వచ్చేసి తనకి సడన్ గా ఏమైందేమో తెలియదు కానీ గన్ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తాడు. అంత భయంగా ఉన్న ఒక వ్యక్తి ఎలా సడన్ గా ఇంత ధైర్యవంతులుగా మారిపోయాడు అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్ గా ఇంతకు ముందు చిన్నప్పటి నుంచే తను భయస్థుడుగా ఉండింటాడు కదా, తను దేనికైతే భయపడతాడో దాన్ని ఫేస్ చేసేవాడు. ఇంతకు ముందు అడవి రాక్షసుడైనటువంటి డీమాన్ గురించి తన అమ్మ చెప్పి భయపెడుతూ ఉంటే తనని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు. చిన్నప్పుడు ఒక కుక్క తనని భయపెట్టడానికి తన వెనకాలే పరిగెడుతూ వస్తే కుక్కని చంపేసి నన్నే భయపెడతావని కుక్కని చంపేస్తాడు. భయాన్ని ఫేస్ చేసేవాడు, అందువల్ల తన లోపల ఉన్న భయం కోపంగా ధైర్యంగా మారిపోయేది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే తనలో ఉన్న భయాన్ని ఫేస్ చేసి చాప్లా కొడుకులు ఇద్దరిని చంపేసింటాడు. ఇది జరిగింటుంది. ఆ తర్వాత పీటర్ ని కూడా షూట్ చేసి చంపేస్తాడు. ఎందుకంటే ఈ మొత్తం క్రైమ్ కారణం పీటరే కాబట్టి. ఆ తర్వాత పోలీసులు అందరూ వచ్చి గాయాలతో ఉన్న వాసుదేవన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళందరూ రిపోర్ట్ లో ఏం రాస్తారంటే చాప్లా కొడుకులు ఇద్దరు తన నాన్నని చంపింది శంకరేనని తెలిసి శంకర్ని చంపడానికి వీళ్ళిద్దరూ స్టేషన్ కి వచ్చారు. ఆ తర్వాత పీటర్ కాపాడడానికి ట్రై చేశాడు. ఈ అటాక్ లో పీటర్ అండ్ అలాగే చాప్లా కొడుకులు ఇద్దరు చనిపోయారు అని రాస్తారు. సేమ్ శంకర్ కూడా అలాగే. ఇంతటితో ఈ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది, మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు కన్ఫ్యూజింగ్ అనిపించింది కదా, నాకైతే కొంచెం అలాగే అనిపించింది. మూవీ ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేను వీలైనంత వరకు క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఐ హోప్ ఈ మూవీ వరకు మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇలాంటికైనా మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.